అంతేనా సుహాసిని? అది కాదలేఖ్య, నువ్వు వాళ్ళందరి మీద కేసు విత్డ్రా చేసుకొని రాఘవ జోలికి రాకుండా ఉండాలి. అదే నాకు కావాలి. ఎట్టెట్టెట్టా ఇంట్లో వాళ్ళందరి మీద కేసులు లేకుండా చేయాలా? రాఘవ్ జోలికి రాకూడదా? ఆయన్ని వదిలేయాలా? హే సుహాసిని, అసలు రాఘవ ఎవరనుకుని మాట్లాడుతున్నావు? ఆయన నా భర్త. అవునా లేఖ్య, రాఘవ నీ భర్తే, కాదనడం లేదు. కానీ అతను నాకు కూడా భర్తే. రాఘవ నాకు భర్త అయ్యాడంటే అందరి బంధువుల మధ్య అగ్ని సాక్షిగా నా మెళ్ళలో తాళి కట్టాడు. మరి నీకెలా తాళి కట్టాడు? ఆడదాని మెడలో 10 తులాలు పెట్టి సూత్రాలు వేయించినా దాన్ని మంగళసూత్రం అంటారు. ఒక తెల్ల తాడికి పసుపు రాసి ఒక పసుపు కమ్ముని కట్టి మెడలో వేసినా దాన్ని కూడా తాళిబొట్టే అంటారు. మెడలో తాళి పడ్డదా లేదా అనేది ముఖ్యం. అది బంగారపుదా ఉత్తి నల్లపూసలదా అనేది కాదలేఖ్య. విషయం ఇంత దూరం వచ్చింది కాబట్టి నేను స్ట్రైట్గా అడుగుతున్నాను. రాఘవ్ జోలికి నువ్వు రాకుండా ఉండాలంటే నీకేం కావాలి? ఇందాక అడిగిన ప్రశ్నకు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నకు చాలా తేడా ఉందా లేఖ్య? గమనించు. ఇందాక నాకు వెల కట్టడానికి ట్రై చేశావు. ఇప్పుడు రాఘవాని మార్కెట్లో పెట్టు అనంతగా ఇండైరెక్ట్ గా చెప్తున్నావు. సరే, నీ మాట తీరు నాకు నచ్చింది, నీ పద్ధతి నచ్చింది. సర్లే, ఒక పంచే. ఎంతో చెప్పు. పది కోట్లు నాకివ్వు. నా మొగుడిని నీకు అమ్మేస్తా. అవును సుహాసిని, నువ్వు విన్నది కరెక్టే, నేను అన్నది కరెక్టే. రాఘవ జోలికి రాకుండా ఉండాలంటే మీ వాళ్ళందరి మీద, సారీ మీ వాళ్ళు కాదు, నా వాళ్ళు కూడా, వాళ్ళ మీద కేసులు లేకుండా చేయాలి అంటే నువ్వు నాకు 10 కోట్లు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రాఘవ జోలికి రాను. నా భర్తని నీకు అమ్మేస్తాను. ఎందుకంటే రాఘవ మనసులో నాకు చోటు ఉండదని నువ్వే చెప్తున్నావు కదా. మరి అలాంటి భర్తతో నాకేం పని? అదే కాస్త డబ్బుంటే కనీసం సమాజంలో హోదా అయినా ఉంటుంది. అందుకే 10 కోట్లు ఇస్తే నేను ఆ కేసులన్నీ వెనక్కి తీసుకుంటాను.
సరే అలేఖ్య, నువ్వు చెప్పినట్టే 10 కోట్లు నీకిస్తాను. 10 కోట్లు నీకిస్తాను. 10 కోట్లు నీకిస్తాను. కానీ నేను బ్రతుకున్నంత కాలం రాఘవ నీ భర్త అన్న విషయం నువ్వు మర్చిపోవాలి. నువ్వు మర్చిపోవాలి. నువ్వు మర్చిపోవాలి. అరే, ఇద్దరు తగ్గేదే లేదు అన్నట్టుంటున్నారు. అలేఖ్య 10 కోట్లు అడిగితే 10 కోట్లకు తన భర్త నమ్ముతానంటుంది. సుహాసిని 10 కోట్లు ఇస్తాను కానీ రాఘవ్ నీ భర్త అనే విషయాన్ని మర్చిపో అంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, నువ్వన్నట్టే బ్రతికినంతకాలం రాఘవ నా భర్త అన్న విషయాన్ని మర్చిపోతాను. బట్ నువ్వు చనిపోయేటప్పుడు రాఘవ తిరిగి మళ్ళీ నన్ను భార్యగా స్వీకరించాలి. అందుకు నువ్వే ఆయనకి చెప్పి ఒప్పించాలి. నీకిష్టమేనా? నాకిష్టమే. నేను చనిపోయేటప్పుడు రాఘవ నిన్ను భార్యగా స్వీకరించి సంతోషంగా ఉండేలా చేస్తాను. నీ చేతిలో అతని చేయి పెట్టి మీ ఇద్దరిని కలిపే నేను కన్ను మూస్తాను. రాజా, సుహాసిని 10 కోట్లు ఇస్తానంటుంది. డీల్ కుదుర్చుకోమంటావా? కేసు విత్డ్రా చేసుకోమంటావా? అలేఖ్య, నువ్వు నిజంగా గ్రేట్. మంచి ఆఫర్ ఇచ్చింది, తీసుకో. 10 కోట్లంటే మాటలా? ఎలాగో రాఘవ్ని చచ్చేదాకా వదిలిపెట్టదు. ఆవిడ చచ్చిపోయే ముందు నీకే ఇస్తానంటుంది కదా. దాంతోపాటు నీకు 10 కోట్లు కూడా వస్తాయి కదా. ఓకే చెప్పేసే. ఈ డీల్ నాకు ఓకే, కానీ 10 కోట్లని నువ్వు వెంటనే ఏర్పాటు చేయాలి.